బలిపీఠము దాని యొక్క అర్థమును కొరకు మనము 3వ పాయింట్లో మనం ధ్యానించాం. ఈరోజు 4, 5, 6 ఈ 3 పాయింట్స్ మనం ధ్యానించి ఈ బలిపీఠము కూర్చున్నటువంటి సబ్జెక్ట్ మనం ఈ వారం ఫినిష్ చేయబోతున్నాం. హల్లెలూయా. ఈ 4వ పాయింట్ ఏమిటంటే ఆరాధనలో బలిపీఠము యొక్క ప్రాముఖ్యతను కొరకు మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఆరాధనలో బలిపీఠము యొక్క ప్రాధాన్యత, ఔన్నత్యము లేకపోతే ప్రాధాన్యత, ప్రాముఖ్యత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆరాధనను కూడా ఒక బలిపీఠముగా వాక్యము మనకు చూపిస్తూ ఉంది. ఆరాధన అనేది కూడా ఒకలాంటి బలిపీఠమే. కొంతమంది జీవితాల్లో ఆరాధన అనేటువంటి బలిపీఠం కూలిపోద్ది. ఆరాధన చేసేటప్పుడు ఇలా ఆరాధన చేయరు, స్టైల్గా నిలబడి ఇలా చూస్తూ ఉంటారు. 2 చేతులు ఎదర కట్టు వేసుకున్నాడు, ఎవడో చేతులు కాళ్ళు కట్టేసినట్టు నిలబడతారు. ఆరాధన చేసేటప్పుడు అందరితో కలిసి ఆత్మలో లీనమైన ఆరాధన చేయలేకపోతున్నావంటే నీ ఆరాధన అనేటువంటి బలిపీఠం ఏమైపోయింది? కూలిపోయింది, పడిపోయింది. ఆరాధన యొక్క బలిపీఠము దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు వాక్యంలో నుండి మనం చూద్దాం. చూడండి, 43వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపిస్తాయి. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు, ఈ కీర్తన ఎవరు రాశారని పైన రాయబడి ఉందంటే దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, నీ వెలుగును నీ సత్యమును నాకు బయలుదేర చేయుము, అవి నాకు త్రోవను చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. అమ్మా, దేవుడిచ్చేటువంటి వెలుగు, సత్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంట? దేవుని యొక్క వెలుగులోనికి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో అక్కడికి మనల్ని తోడుకుని వెళ్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకని దావీదు ఈ మాట పలుకుతున్నాడు? సత్యమును తెలియచేయమని దావీదు ఎందుకు అడుగుతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కీర్తన చదివేటప్పుడు వెలుగును చూపించయ్యా, నీ సత్యాన్ని చూపించయ్యా, అవే నన్ను పరలోకానికి, అంటే నువ్వు నివసిస్తున్నటువంటి ఆ యొక్క స్థలమునకు, ఆ ఇంటికి నన్ను తోడుకొని వచ్చేవి. సత్యము కొరకు దావీదు ఎందుకని ఇంతలాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎందుకని దావీదు ఇంతలా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు? అసలు కారణం ఏమిటి? సత్యమును గూర్చి ఎందుకని ఆయన ఇంతలా మొరపెడుతున్నాడు అని మనము ఒకసారి వాక్యములో అదే కీర్తనల గ్రంథం 12వ కీర్తనకి వెళితే దానికి కారణం ఏమిటో మనకు తెలుస్తూ ఉండదు. చూడండి, 12వ కీర్తన 1 నుండి. ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులో నుండక గతించిపోయిరి, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుచున్నారు, మోసకరమైనటువంటి మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడో అని అడుగుతున్నారు. ఎందుకని? సత్యము కొరకు దావీదు అన్వేషిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? అన్వేషిస్తున్నాడు. చెప్పాలి, అందరూ కూడా పైకి చూడాలి. దావీదు సత్యము కొరకు ఏం చేస్తున్నాడు? అన్వేషిస్తున్నాడు. దేవా, నీ సత్యమును నాకు అనుగ్రహించు. ఎందుకనంటే నాకు భక్తిపరులు, విశ్వాసులు ఎవరో కూడా కనబట్టలేదు మనుషుల్లో. ఆయన రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు
ఆయన కుటుంబంలో సత్యము కలిగినటువంటి వారిని చూడలేదు. ఆయన పిల్లల్లో సత్యము కలిగినటువంటి వారిని చూడలేకపోయాడు. భార్యాభర్తల మధ్యలో సత్యాన్ని చూడలేకపోయాడు. తన కాపలాదారులుగా ఉన్నటువంటి సైనికులలో సత్యాన్ని చూడలేకపోయాడు. రాజ్య ప్రజలలో సత్యాన్ని చూడలేకపోయాడు. అబద్ధపు బ్రతుకు, మోసకరమైనటువంటి బ్రతుకు, చెడిపోయినటువంటి బ్రతుకు, ద్విమనస్సు కలిగినటువంటి వారిని తన చుట్టూరు చూస్తూ ఉన్నాడంట. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. మన కుటుంబాల్లో కూడా సత్యమే మాత్రం లేదు. పిల్లలు తల్లిదండ్రుల ఎదుట అబద్ధపు బతుకును బతుకుతున్నారు. భార్యాభర్తల మధ్యలో నిజాయితీ అనేదే లేదు. వారిది కూడా అబద్ధపు బ్రతుకే. సంఘ బిడ్డలు మందిరము పట్ల లేకపోతే తల్లి సంఘము పట్ల విశ్వాసతను, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు లేరు, కనిపించడం లేదు. బతుకంతా అబద్ధము బ్రతుకే. మందిరంలోకి వచ్చినప్పుడేమో ఎంతో ఆత్మీయత వెలగబోస్తాం, బయటికి వెళ్ళినప్పుడేమో మన అసలు రంగు అనేది బయట పెడుతూ ఉంటాం. అబద్ధపు బ్రతుకు. ఈరోజు ఎంతమందికి అటువంటి జీవితం? విశ్వాసుల ముందు, సేవకుని ముందేమో లోబడినట్లుగా నటిస్తారు. అయ్యా చేసేద్దామండి, అయ్యా అదండి, అయ్యా ఇదండి, లోబడినట్లు నటన. తీరా ఆచరణలో చూసేసరికి ఏమీ కూడా పొంతరలేనిటువంటి ఆ యొక్క జీవితం, వ్యవహారం. బ్రతుకంతా అబద్ధమే, బ్రతుకంతా నిజాయితీ లేనిటువంటి మనస్తత్వమే. పిల్లల మధ్యన అబద్ధపు జీవితం, తల్లిదండ్రుల బ్రతుకుల్లో అబద్ధమైనటువంటి జీవితం. ఇవన్నీ కూడా దావీదు తన జీవితంలో చూస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలోనంట మానవుల్లో నాకు విశ్వాసులు ఎవరు కనబడడం లేదయ్యా. అందరూ బెంకములాడేటువంటి వారు, అబద్ధపు జీవితమును, మోసకరమైనటువంటి జీవితములు చేసేటువంటి వారే కానీ నాకు సత్యముతో ఉన్నటువంటి వారు ఎవరు కూడా కనపడలా. అబద్ధములాడి నా సొంత కుమారుడే నా మీదికి నన్ను చంపుటకు జనాన్ని పోగేస్తూ ఉన్నాడు. నా సొంత ప్రజలే, నా సైనికులే నా కొడుకుతో పాటు ఏకీభిస్తూ ఉన్నారు, నాతో ఉంటూనే ఉన్నారు, వాడితో ఏకీభిస్తూ ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావడం లేదు నాకేమి. భార్యను నమ్మాలా, బిడ్డలను నమ్మాలా, రాజ్యములో కాపలా కాసేటువంటి సైనికులు నమ్మాలా, నా రాజ్యములో ఉన్నటువంటి ప్రజలు నమ్మాలా? ఎవరిని నమ్మలేకపోతున్నాను. అందరు బ్రతుకులోనూ అబద్ధాలు ఉన్నాయి. అందరూ మోసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, బెంకములాడుతూ ఉన్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. అయ్యా నీ ఒక్కడవే నాకు సత్యముతో నన్ను నడిపించేటువంటి దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసయ్య మాత్రమే. ఎవరు కూడా నమ్మదగిన వారు లేరయ్యా. కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్ద కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. ఎవరూ నమ్మదగిన వారు కాదు. నీ గర్భాన పుట్టినటువంటి నీ బిడ్డలు కూడా నమ్మదగిన వారు కాదు. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడే, నువ్వు నమ్ముకున్నటువంటి యేసయ్యే నీకు నమ్మదగినటువంటి దేవుడు. ఆపత్కాలములో నిన్ను విడిపించేటువంటి రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరొకరు ఏదో ఒక సమయంలో నిన్ను మోసము చేసి, అబద్ధములాడి, బెంకములాడి, మోసపుచ్చి నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవారే. ఈ లోకము అలాంటిదే. ఈ లోకములో బతుకుతున్నటువంటి ప్రజలు అలాంటి వారే. నమ్మదగిన వాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా నీ వెలుగు నాకు కావాలి, నీ సత్యము నాకు కావాలి. ఈ లోకములో నాకెవరు సత్యవంతులు కనబడడం లేదు.
ఎవరు కూడా నాకు అయ్యా నమ్మదగిన వారు కనబడడం లేదు, నేను నీ వైపే చూస్తూ ఉన్నాను, నీవు నాకు వెలుగుగా ఉండి నీ సత్యముతో నన్ను నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏంటి సత్యం? వాట్ ఈస్ ద ట్రూత్? ఆ సత్యం ఏమిటంటే ఆ సత్యమే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము కంటే సత్యమైనది ఇంకొకటి లేదా? ఇదే మన త్రోవకు వెలుగును చూపించేది, ఇదే మన త్రోవను నడిపించేది, దేవుని యొక్క రాజ్యమునకు మనల్ని చేర్చేది. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, ఈ యొక్క 43వ కీర్తన ఇందాక చదువుకున్నాం కదా, ఈ 43వ కీర్తనలు అంటూ ఉన్నాడు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను నడిపిస్తాయి. హల్లెలూయా. అదే దావీదు అంటూ ఉన్నాడయ్యా, నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? దాని మీద నివసించగలిగినటువంటి ఆ దమ్మున్నటువంటి వాడు ఎవడంటే ఎవ్వడు లేడు. పరిశుద్ధతను నీతిని కలిగి జీవించేటువంటి వాడే ఆ పర్వతము పైన నివసించగలిగినటువంటి వాడు. హల్లెలూయా. పరిశుద్ధత, నీతి ఎక్కడుంది? ఏ గ్రంథములో పరిశుద్ధత ఉంది? ఏ గ్రంథములో నీతి ఉన్నది? ఏ గ్రంథము సత్క్రియలను, సద్బోధన మనకి చేస్తూ ఉన్నాయి అంటే ఈ లోకములో అది బైబిల్ ఒకటే చెప్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియలను నేర్పించేది దేవుని యొక్క వాక్యం ఒకటి మాత్రమే. ఏ గ్రంథములోనూ నీతి ప్రవక్తన లేదా? ఏ దేవతా దేవుల్లోనూ నీతి ప్రవక్తన లేదా? అంత అన్యాయము, మోసము, వ్యభిచారం. సత్క్రియలు, మంచి బోధ, మంచి యొక్క మార్గములు బైబిల్ గ్రంథములోనే మనకు దొరుకుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, అయ్యా నీ సత్యమును నాకు ధరింపచేయి, లేక నీ సత్యమును బయలుదేరనింపచేయి నాయనా. నీ సత్యము నాలో బయలుదేరాలి. ఆ సత్యమే నన్ను పరిశుద్ధ పర్వతము మీద నిలబెట్టేది. అంత మాత్రమే కాకుండా కిందంటూ ఉన్నాడు, నీవు నివసించేటువంటి ఆ యొక్క స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. ఈ వాక్యం మాత్రమే నిన్ను పరలోకము చేర్చేది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెన్ని సమర్పణలు చేసుకున్నా, నువ్వు ఎంత దాన ధర్మాలు చేస్తూ ఉన్నా, ఏమి చేసినా దేవుని యొక్క రాజ్యము అవి నిన్ను తీసుకొని వెళ్ళలేవు. కానీ నీవు చేతిలో పట్టుకునేటువంటి ఈ యొక్క జీవ గ్రంథం, ఈ బైబిల్ నిన్ను దేవుని యొక్క రాజ్యమునకు, ఆ పరిశుద్ధుడైనటువంటి మహాదేవుడు నివసించేటువంటి ఆయన రాజ్యములోనికి నిన్ను నన్ను తీసుకువెళ్ళగలిగినటువంటి దమ్ము ఈ గ్రంథములో మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే సత్యం. దాని కొరకే దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడయ్యా, నా స్తుతి ఆరాధన అనేటువంటి బలిపీఠాన్ని నేను మరలా కడుతున్నాను. ఆరాధన అనేటువంటి బలిపీఠము నీలో ఉన్నప్పుడు, ఆరాధన అనేటువంటి బలిపీఠము నీ యొక్క కుటుంబంలో ఉన్నప్పుడు, సత్యము, వెలుగు అనేది నీ కుటుంబంలో ఉంటాయి. హల్లెలూయా. నీ కుటుంబంలో సత్యం ఉండాలి. అసలు ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటంటే అందరము ఏకముగా ఒక చోట కూడి దేవుణ్ణి వాక్యము ద్వారా వెతకడమే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అందరము ఒక చోట కూడి ఈ పునరుత్థాన దినమందు మనమందరము కూడా ఒక చోట కూడి వచ్చాం. ఇక్కడ ఏం చేస్తాం? మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. దేవుణ్ణి ఆరాధన ఏ విధంగా చేస్తాం? చెప్పేటువంటి వాక్యం లేక చదివేటువంటి లేఖన భాగములలో యేసయ్యను వెతికి చూసి దాన్ని మన హృదయములోనికి విశ్వసించి ఆహ్వానించడమే యేసయ్యకు మనము చేసేటువంటి ఆరాధన. హల్లెలూయా. అదున్నటువంటి కుటుంబాల్లో సత్యము ఏలుబడి చేస్తూ ఉంటుంది. అది ఉన్నటువంటి కుటుంబాలలో దేవుడు నివసించేటువంటి స్థలమునకు అది తీసుకువెళుతూ ఉంటుంది. నీ కుటుంబంలో ఉందా బలిపీఠం? ఆరాధన అనేటువంటి బలిపీఠం నీ కుటుంబంలో ఉందా? నీ జీవితంలో ఉందా? ఈరోజు నువ్వు 1కి 10 సార్లు పరిశీలన చేసి చూసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆరాధన నీలో ఉండాలి. నీ ఆరాధన అనేటువంటి బలిపీఠం కూలిపోయిందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మరలా మనము తిరిగి దాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒక్కసారి విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధానములయ్యా, ఆరాధన అనేటువంటి బలిపీఠము కూలిపోయిందే.
చప్పలు కొడుతూ ఏదో యాంత్రికంగా పాటలు పాడుచు ఊగిపోతూ చప్పలు కొడుతూ అదే ఆరాధన అనుకుంటున్నాను. కానీ వాక్యము ద్వారా, నా హృదయము ద్వారా నిన్ను వెతకలేనిటువంటి ఈ ఆరాధన నీకు అంగీకారము కాదని తెలుసుకోలేకపోయానని నువ్వు గుర్తించాలి. ఈరోజు చప్పలు కొట్టే ఊగిపోవడం ఆరాధన కాదు. చప్పలు కొట్టాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. అన్నిటికంటే ముఖ్యముగా ఈ ఆరాధనలో కానీ వాక్యము ద్వారా దేవుణ్ణి నువ్వు వెతకాలి. వెతికితే ఆయన దొరికేవాడై ఉన్నాడు. అందుకనే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన యేసయ్యకు మనం అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరాధన ఏ విధంగా చేస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీకు ఇక చుట్టుప్రక్కల ఎవరు కూడా నీ ఆలోచనలోనికి రాకూడదు. అమ్మో పక్కన ఫలానా వ్యక్తి కూర్చుంది, నేను గట్టిగా పాడినా, చప్పలు కొట్టినా, చేతులెత్తి ఆరాధన చేసినా పక్కనున్న వారికి ఇబ్బంది అవుద్దేమో అనుకుంటున్నావేమో. అందుకని ఆరాధన చేయడం మానేస్తున్నావా? నీ బలిపీఠాన్ని నువ్వు కూల్చివేసుకుంటున్నావు చేతులారా. కళ్ళు మూసుకొని ఆరాధించలేనటువంటి మనసు నీలో ఉందా? నీ బలిపీఠం ఏనాడో కూలిపోయిందేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని చూసుకో. లేకపోతే ఆరాధన ఏదో యాంత్రికంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడేసి కూర్చుండి అదే ఆరాధన అనుకుంటున్నావా? నో, నీవింకా భ్రమలో బ్రతుకుతున్నావు. సరైనటువంటి ఆరాధన నీ జీవితంలో లేదు. అందుకనే నిజాయితీ బతుకు నీలో లేదు, సత్యమైనటువంటి జీవితం నీలో లేదు. నిజమైనటువంటి ఆరాధనను దేవుని యొక్క సన్నిధానములో అర్పించేటువంటి వారి జీవితంలో సత్యం అనేది వారి బ్రతుకులో ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము, నిజాయితీ నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఉండాలి అంటే మనము హృదయపూర్వకమైనటువంటి ఆరాధన, నీ ఆరాధన బలిపీఠము కట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు. ఇప్పుడు మనము చూడండి, 5వ పాయింట్లోనికి మనం వద్దాం. దేవునికి పూర్తిగా లొంగిపోయేటువంటి ప్రదేశముగా బలిపీఠము ఉంటుందంట. హల్లెలూయా. ఎంత చక్కటి మాటమ్మా. పూర్తిగా దేవునికి లొంగిపోయేటువంటి ఆ యొక్క ప్రదేశముగా బలిపీఠము ఉంటుంది. బలిపీఠము నీ జీవితంలో చెదిరిపోకుండా తిరిగి కట్టబడిందనుకో, బలిపీఠము ఉన్నటువంటి జీవితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా? దేవునికంట సంపూర్తిగా లొంగిపోయినటువంటి బ్రతుకులుగా మనం ఉంటాయంట. హల్లెలూయా. టు బి సరెండర్డ్, దేవునికి పూర్తిగా సరెండర్డ్ ఆర్ కమిటెడ్ టు ద లార్డ్. దేవునికి పూర్తిగా లొంగిపోయేటువంటి ఆ యొక్క జీవితాలుగా మనవి ఉంటాయి. అందుకనే పౌలు భక్తుడు రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఒకసారి చూడండి. రోమ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనదంటే తెలివైనది అని. హల్లెలూయా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించారా? పౌలు అంటున్నాడు, సహోదరులారా, సజీవ యాగముగా దేవునికి మీ శరీరాలను సమర్పించుకోనుట ఇది యుక్తమైనది మీ జీవితంలో. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటండి? లేకపోతే పూర్తిగా లొంగిపోవడం, పూర్తిగా లొంగిపోవుట. సజీవ యాగముగా సమర్పించుకునేటంటే పూర్తిగా లొంగిపోవడం. ఇది మనకి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక ఆయనకి చాలా ఇష్టమైనటువంటి హ్యాబిట్ ఏమిటంటే పురాతన వస్తువులను కలెక్ట్ చేసుకుంటాడంట. అంటే పాత బాగా పురాతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసి కొంతమంది ఇంట్లో భద్రంగా కలెక్ట్ చేసుకుని దాచుకుంటూ ఉంటారు. అవి పురాతన వస్తువులకి చాలా వాల్యూ అనేది ఉంటుంది కదా.
మనలో చాలామందికి ఆ అలవాటు ఉండదు, కానీ కొంతమంది ఆ పురాతన వస్తువుల కొరకు తెలిసినటువంటి వారు ఏం చేస్తారంటే, ఈ పురాతన వస్తువులు అనగా ఆ చెంబులు కానీ, ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకునేవి, వారు ఉపయోగించినవి, అవన్నీ కూడా పురాతన వస్తువులను కొనుగోలు చేసి వాటిని ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటూ ఉంటారు. కత్తులు కానీ, కొంతమంది పురాతన కత్తులు కొనుక్కొని ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటారు. పొడవడానికి కాదు, కాకపోతే మామూలుగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తికి ఈ పురాతన వస్తువులను కొని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా ఇష్టం అంట. తన ఇంట్లో హాల్లో, గదుల్లో ఈ పురాతన వస్తువులతో నింపేసుకున్నాడంట. ఒకరోజు ఈయనకి ఒక విషయం తెలిసింది. ఏమిటంటే, ఫలానా ఒక ఏరియాలో, ఈయనున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే, చాలా దూరంలోనే, అక్కడ ఒక రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో కమాండర్స్ అందరూ కూడా ఉపయోగించినటువంటి ఒక హౌస్, దాన్ని అమ్మేస్తూ ఉన్నారంట. ఇది చాలా అత్యంత పురాతనమైనది ఆ హౌసు. దీన్ని మేము ఆక్షన్ వేసి, అనగా వేలం పాటేసి అమ్ముతున్నాం, లేకపోతే ఇంకా ఎవరు రాలేదు, పలానా టైంలోకి ఎవరు రాకపోతే మేము అమ్మేస్తాము అని చెప్పారంట. ఈయనకి పురాతన వస్తువులంటే చాలా ఇష్టం కనుక ఈయన ఆ వార్తను చూసి ఇది $2,00,000 అని చెప్పారంట. అమ్మో, $2,00,000 అంటే చాలా ఎక్కువ, మనం ఇప్పుడు ఏ విధంగా కొనగలమని చెప్పి ఆలోచిస్తున్నాడంట. ఎందుకనంటే ఆయనకు పెళ్ళయి ఒక 2 సంవత్సరం అయిందంట. నాకు పెళ్ళయి 2 సంవత్సరం అయింది, ఇప్పుడు నాకు డబ్బులు కూడా లేవు. ఎందుకనంటే పెళ్ళికి మనం ఏం చేస్తాం, డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేస్తాం. ఆ ఖర్చు పెట్టిన డబ్బు మరలా మనకి తిరిగి జనరేట్ అవ్వాలంటే కనీసం సంవత్సరం లేక 2 సంవత్సరాలు పట్టేద్ది, అవునా? వస్తువులు కూడా తీసుకోకుండా ఉన్నది ఉన్న పలంగా ఇచ్చేస్తానంటే ఆ చూసి చాలా ఆనందంతో ఎలాగైనా తీసేసుకోవాలి అని చెప్పి ఆ ఇల్లంతా ఒకసారి ఓ లుక్ వేస్తున్నాడంట. అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటే ఆ ద్వారం తీసుకొని అండర్ గ్రౌండ్లోనికి వెళ్ళి ఆ టేబుల్కి చాలా సొరుగులు ఉన్నాయంట, అరలో. ఆ అరలన్నిటినీ కూడా ఓపెన్ చేస్తూ చూస్తే ఒక అరలో ఆ మూలని లెదర్ పర్స్ అనేది దొరికిందంట, వ్యాలెట్ పర్స్ దొరికితే దాన్ని తీసుకుని ఈ పర్స్ అప్పుడు ఏ కమాండర్ ఉపయోగించాడో అని చెప్పి 1-4 కింద పైన అటు ఇటు చూసి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో బంగారపు కాయిన్స్ 10 ఉన్నాయంట. బంగారపు కాయిన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 10 ఉన్నాయి. 10 ఉన్న వెంటనే నేను ఏం చేశాడంటే, అయ్యో బాబోయ్, పురాతనమైనటువంటి బంగారం అంటే అది ప్రస్తుతం ఉన్న బంగారం కంటే ఎక్కువ రేటు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆ బంగారపు కాయిన్స్ అన్నీ కూడా పర్సులో పెట్టేసి అక్కడ ఉన్న చోట ఎక్కడికైతే మూలకుందో ఆ మూలకు మరలా పెట్టేసి ఆ తలుపులన్నీ మూసేసి హడావిడిగా పైకి వచ్చేసాడంట. పైకి వచ్చేసి వాళ్ళ భార్యతో ఎలాగైనా దీన్ని కొనేయాలి అంటున్నాడంట. ఆవిడ ఎంతందంట, యారా బాబు, కిందకి వెళ్ళిన తర్వాత మా ఇంటి కానీ పోయిందా నీకు? చూద్దామని వచ్చాం కానీ కొనడానికి మనం రాలేదు కదా. ఒకేసారి అంత డబ్బు కొనాలంటే ఎక్కడి నుంచి మనం తేగలం? పైసా లేదు మన దగ్గర ఉన్న కొంచెం కూడా దీనికి సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు పక్కకు రా, బుర్ర పనిచేది నేను ఏం చూసానో తెలుసా? పక్కరా అని తీసుకెళ్ళి చెవిలో ఊదాడంట. ఏం చేశాడమ్మా? చెవిలో ఏం చేశాడు? ఊదాడు. ఎలా ఊదాడు? ఇంకా బంగారం, పురాతన బంగారం అంటే వీళ్ళకి మంచి ఆశగడుక, కొనేద్దాం. సరే కొనేద్దామని అక్కడున్న ఆయనకి వేలం పాటొద్దు, ఏమొద్దు, ఎంత ఖరీదైనా మేమే కొంటాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ధనమేమో సరిపోవడం లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఉన్నటువంటి ఇల్లు, ఉన్నటువంటి కారు, దాచుకున్న డబ్బులు అన్నీ కూడా అమ్మేసి ఆ యొక్క బిల్డింగ్ లేకపోతే ఆ ఇల్లు కొనడానికి ఎంతైతే ధనం అవసరమో అన్నీ అమ్ముకొని దానికి కావలసినటువంటి ధనం తీసుకువచ్చి ఆ అమ్మేవాడికి ఇచ్చి ఆ ఇల్లు సొంతం చేసుకున్నారంట. కొన్ని రోజులైన తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ 10 బంగారపు నాణాలు, ఆ బంగారపు కాయిన్స్ వారు అమ్ముకుంటే వారు ఇచ్చింది ఎంత? $2,00,000 ఇచ్చారు. కానీ ఆ 10 అమ్ముకుంటే
75 కోట్లు వచ్చినాయంట. $2 లక్షలు ఎక్కడ, 75 కోట్లు ఎక్కడమ్మా? ఆ కోట్లు వస్తే మందిరానికి వస్తావు, నువ్వు వస్తావా? రావా? నేను మందిరానికి రాను. ఎందుకు రావు? నా దగ్గర కోట్లు ఉన్నాయి. మా ఇంటి పైన మందిరం వేసి పాస్టర్ గారే మా ఇంటికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన పెట్టాలి. అలాగే ఇంకొక ఆవిడ ఉందంటమ్మా, ఎక్కడితో అయిపోలేదు. ఇంకొక ఆవిడ ఉంది. ఈవిడి పెళ్ళి కాలేదు కానీ చదువు కంప్లీట్ అయిందంట. చదువు కంప్లీట్ అయిన వెంటనే ఫ్రెండ్స్ ఏం చేస్తారమ్మా, సరదాగా ఇంకా చదువు ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది, ఇంకా జాబు తర్వాత ఇంకా లైఫ్లో ఇంకా అంత సంపాదన కనుక లైఫ్లో ఒక బ్రేక్ తీసుకుందామని చదువు కంప్లీట్ అయిన వెంటనే ట్రిప్లు వేస్తూ ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్ళిందంట. ఈ ప్రదేశం మీద కొండలతో భలే ఉంది, ఇక్కడ మనం కొన్ని రోజులు గడుపుతామని అక్కడ ఒక రూమ్ తీసుకుని అక్కడ నివసిస్తుందంట. పొద్దున్నే లేచిన వెంటనే కిటికీలో నుంచి కాఫీ తాగుతూ చూస్తూ ఉంటే మట్టి కుండలు ఒకరు అమ్ముతున్నారంట. ఏమమ్ముతున్నారమ్మా? మట్టి కుండలు. అలాగే ఈవిడ కూడా ఆ పాట్స్ కానీ ఆ మట్టితో చేసిన అవన్నీ కూడా చూసి నా ఇంటికి అన్నీ కూడా కొనుక్కుని వెళ్ళిపోవాలి అని ఎంతో ఆశతో చూస్తూ ఉండగా పక్కనే ఒక పెయింటింగ్ కనబడుతుందంట. పెయింటింగ్ వేసినటువంటి ఒక చెక్క మీద ఉన్నటువంటి పెయింటింగ్ ఆల్బమ్ ఒకటి కనబడుతూ ఉంటే దాన్ని తేరి చూస్తూ ఉంటే దాని ధర $25,000 ఉందంట. $25,000 ఉంటే అమ్మో ఇంత రేట్ అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇంతకే అది పికాసో పెయింటింగ్ అంట. పికాసో పెయింటింగ్ అంటే ప్రపంచంలోనే ఖరీదైనటువంటి పెయింటింగ్ అనమాట. అది దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇది నిజమా కాదా, అంత రేటు పెట్టవచ్చా పెట్టకూడదు అని చెప్పి ఎందుకు ఇది డూప్లికేట్లా ఉందని తన దగ్గర ఉన్నటువంటి పర్సులో ఉన్న భూతద్దం తీసుకొచ్చి పైనుంచి కిందకు చూసిందంట. ఆ పెయింటింగ్లో కొద్ది అనుభవం ఉన్నరాలు కనుక ఆ భూతద్దంతో చూసిన వెంటనే కనిపెట్టిందంట, అమ్మో ఇది ఎంతో పురాతనమైనటువంటి పెయింటింగ్, దీనికి ఈడెవడో తెలియక అమ్మేస్తున్నాడు కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ అని చెప్పి తను కూడా తనకున్నటువంటి దాంట్లో $25,000 ఉన్నాయో లేదో చూసుకుంటుండగా తన దగ్గర అంత లేదంట. ఇప్పటికిప్పుడు దీన్ని కొనాలంటే ఏం చేయాలి అని ఎంత తనకున్నదంతా పోగేసినా ఎక్కడక్కడ కుదరడం లేదు. అందుకని తను వేసుకొచ్చినటువంటి కారుని అక్కడికక్కడే అమ్మేసి తనకు దగ్గర ఉన్నటువంటి విలువ కలిగినటువంటి చెవి రింగులు కానీ చైన్లు కానీ రింగులు కానీ అన్నీ కూడా అమ్మేసి తనకు కావలసినటువంటి ధనమును ఆమె సంపాదించుకొని ఆ పెయింటింగ్ కొని ఇంటికి తీసుకుని వెళ్ళి తన యొక్క సిటీకి తీసుకువచ్చి దాన్ని కొన్ని రోజుల తర్వాత దాన్ని శుభ్రం చేసి అమ్మేసరికి అది 35,000 కోట్లు వచ్చిందంట. చూసారా ఎంత వచ్చిందమ్మా? ఈ ఉదాహరణలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక విలువ కలిగిన దాన్ని సంపాదించుకోవడానికి విలువ లేని దాన్ని మనం ఏం చేయాలి? ఎక్స్చేంజ్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఈయనకి ఇల్లు కారు అన్నీ కూడా అమ్మేసి తనకున్న సమస్తాన్ని కూడా అమ్మివేసి ఈ పురాతనమైన పాడుబడిపోయినటువంటి ఇల్లుని ఈయన ఎందుకు కొన్నాడు? దాంట్లో విలువ కలిగినటువంటి పురాతనమైనటువంటి బంగారపు నాణేలు ఉన్నాయి కింద. అది ఈయనకున్నటువంటి ఇల్లు అమ్ముకున్నా కారు అమ్ముకున్నా తనకున్నదంతా అమ్ముకున్నా ఇది వచ్చేటువంటి ఖరీదుకి అవి చాలా ఎక్కువ. అందుకని తనకున్నదంతా అమ్ముకొని శ్రేష్టమైన దాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఈ స్త్రీని కూడా చూసినప్పుడు తనకున్నదంతా కూడా అమ్ముకొని శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పెయింటింగ్ని ఆమె కొనుగోలు చేసింది. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వాక్యంలో చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చదవండి అమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అమ్మా, పరలోక రాజ్యము ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగి ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటూ ఉన్నారు,
ఒకడు ఒక పొలములో, అంటే పొలం ఆడిది కూడా కాదు, కర్ర పట్టుకున్న పొలంలో నడుస్తున్నాడు అంటండే. ఒకడు కర్ర పట్టుకున్న పొలంలో నడుస్తూ ఉన్నాడు. ఆ పొలం ఆడుది కూడా కాదు. నడుచుకుంటూ వెళ్తుంటే మట్టిలో కర్రతో నడుస్తూ ఉంటే మెత్తగా ఉంటుంది, అవునా? కానీ కరెక్ట్గా పొలం మధ్యలో ఢంగ్ 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 అని తగిలిందంట. ఏంటిది గుల్ల సౌండ్ వస్తుందని వెంటనే వాడు వెనక్కి తిరిగి వచ్చి ఆ గుల్ల సౌండ్ వచ్చిన చోట మట్టి అంతా కూడా తవ్వు చూస్తే ఆ మట్టి కింద ఏమున్నదంటే ఒక బంగారుపు పెట్టు ఉందంట. పెట్టులో అంతా కూడా బంగారాలు వజ్రాలు ఉన్నాయంట. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆ పెట్టి మూసేసి ఆ మట్టి అంతా కూడా కప్పేసి ఆ పొలం గల యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పొలాన్ని నేను కొనేస్తాను, ఎంత చెప్తావు అంటే ఆడెంత చెప్పాడో అంత తనకున్నదంతా కూడా అమ్మేసి ఆ వెలను తీసుకువచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట. ఆ పొలం అమ్మినాడు అనుకుంటున్నాడు, ఈడు చాలా తెంగరోడీడు, నేను ఎంత చెప్తాను కొనేశాడు, బేరం కూడా ఆడలేదు, పెద్ద తెంగరోడీడు అనుకున్నాడంట. ఇంతగా తెంగరోడు ఎవడు? ఆ అమ్మినోడే. ఎందుకనంటే ఆ మట్లో ఏముందో ఈ ముసలోడికి తెలుసు, ఈ కర్ర పట్టుకుని నడుస్తున్న ముసలోడికి తెలుసు, ఆ పొలంలో ఎంత విలువైనటువంటి వస్తువులను ఈడికి తెలుసు. తెంగరోడు ఎవడో? అమ్మునోడు. దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యము కూడా అలాంటిదే. పౌలు అంటున్నాడు ఈ దేహము చూసావా, ఇది అంత విలువైందేమీ కూడా కాదు. మనం మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి చెప్పిన ఆయన ఏమన్నాడు? పాస్టర్ గారు ఏమన్నాడమ్మా? మన దేహం చాలా విలువైంది, ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ, కోట్లు ఖరీదు చేద్దామని చెప్పాడు. కోట్లు ఖరీదు చేస్తే అది నిజమే, మన దేహం విలువైందే, కానీ దేవుని రాజ్యం కంటే అది విలువైంది కాదు. ఆ విలువైన దాన్ని నువ్వు పరలోక రాజ్యమును, దేవుడు నివసిస్తున్నటువంటి స్థలమును నువ్వు సంపాదించుకోవాలి అంటే, అది నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి తక్కువ ఖరీదు చేసే ఈ దేహాన్ని ఏం చేయాలి? సజీవ యాగంగా దేవుని చేతిలో పెట్టేయాలి. హల్లెలూయా. కానీ రోజుల్లో సంఘబిడ్డలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు? దేవుడు వద్దు, పరలోక రాజ్యం వద్దు, విలువ కలిగిన దాన్ని అమ్మేసి విలువ లేని దేహాన్ని, ఈ లోకపు ఆచారాలను, లేకపోతే ఈ లోకపు వ్యవహారాలను ఇవన్నీ కూడా నెత్తి మీద వేసుకుని తిరుగుతున్నావు. తెంగరోడు ఎవడో? మనమేనా? మనమే తెంగరోళ్ళం. విలువ కలిగిన దాన్ని చూసినప్పుడు తనకున్నదంతా కూడా అమ్మి దాన్ని స్వాధీనపరుచుకున్నవాడు, లేక దాన్ని సంపాదించుకున్నవాడు తెలివైనవాడు. ఆ విలువ కలిగింది అక్కడ ఉందని తెలుసుండి కూడా వెంటనే నెత్తి మీద వేసుకుని తిరిగేటువంటి వాడు ఎవడో? బుద్ధి లేనాడు. ఈరోజు దేవుని యొక్క రాజ్యము కంటే ఈ లోకంలో సంపాదన ఎక్కువైపోయింది నీకు. దేవుని యొక్క రాజ్యము కంటే ఈ లోక సుఖభోగాలు ఎక్కువైపోయినాయి నీకు. కొద్దిగా నీరసంగా ఉంటే మందిరానికి రావు, నువ్వు కొద్ది నీరసంగా ఉంటే మందిరానికి రావు. ఒక అరగంట ఎక్కువైందంటే కూర్చోడానికి విలవిల్లాడిపోతావు. ఎందుకమ్మా, ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నావు? ఈ వారంలో నేను ఒక కుటుంబాన్ని దర్శించాను. అంటే మనకి సంఘంలో కొంతమంది బలహీనంగా ఉన్న వారందరినీ కూడా ఈ వారంలో దర్శించాను. వెళ్ళి పెద్దగారిని తీసుకుని వెళ్ళి అన్ని కుటుంబాలు దర్శించి ప్రార్థన చేసి వచ్చాం. ఆ కుటుంబంలో కావడంటుంది, అయ్యా నాయన గారు ఉన్నప్పుడు ఇదివరకు 4 వరకు ఉండేదంట ఆరాధన. ఎన్నింటి వరకు ఉండేదమ్మా? 4 వరకు ఉండి ఇప్పుడు ఉంటావు నువ్వు. శనివారం ఆరాధన ఎప్పటి వరకు జరిగేది? 12 వరకు జరిగేదంట. ఎన్నింటి వరకు జరిగేది? 12 వరకు నైట్. ఉదయాన్నే ఆరాధన మళ్ళీ సాయంత్రం 4 వరకు జరిగేది. ఉదయం 11కి ప్రారంభమయ్యి 4 వరకు ఉండేదంట. ఎవరో కదలకుండా అక్కడే కూర్చునేవారంట. ప్రార్థన అయిపోయినా ఎవరో వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదంట. ఇప్పుడు కుర్చీలు కూడా సర్దరు మహానుభావులు. ఇంకెంత త్వరగా రోడ్డు ఎక్కేద్దామని చూస్తారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు చూడలేనివాడు ఉంటాడు కదా, అంతలాగా అన్నీ తన్నేసుకుని వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి, అయ్య బాబోయ్ 5 అయిపోయిందిరా, 2 అయిపోయింది, 1 గంటన్నర అయిపోయింది, అరగంట ఎక్కువైపోయింది మనకి.
అంటే విలువ కలిగిన దానికోసం వీడికి ఏం లేదు, ఆసక్తి లేదు. అమ్మా, దేవుడు తన రాజ్యమును కూడా ఆ విధంగానే పోల్చాడు. మరలా మనం ఆ అనుభవంలోనికి రావాలి. గంటల గంటల తరబడి దేవుని యొక్క సన్నిధానములో గడపగలిగినటువంటి అనుభవం మనకు కావాలి. కావాలి అంటే పడిపోయినటువంటి మన బలిపీఠం ఏమవ్వాలి? తిరిగి కట్టబడాలి. మరలా ఆసక్తి మరలా మనకి రావాలి. రేయింబవలు దేవుని సన్నిధానములో ప్రార్థించగలిగినటువంటి అనుభవం. అనేక సార్లు మా తండ్రి చెప్పేవారు, ఒకసారి సభలు పెడితేనంట ఒకే ఒక్క ఏకదాటిగా 50 మంది బాప్తిసం పొందారంట. ఇక్కడ మనకి ఇలా స్థలాల్లో పెట్టేవారండి. అక్కడ సభలు పెడుతూ ఉంటే ఒక సంవత్సరం అయితే ఆ సభలు అయిపోయేసరికి 50 మంది రక్షణ పొందారంట. ఎందుకని అంతమంది రక్షణ పొందారంటే అప్పుడు బలిపీఠం అంత స్ట్రాంగ్గా కట్టబడి ఉంది సంఘంలో. కానీ ఈరోజు ఏమవుతుంది? ఆ కట్టబడినటువంటి బలిపీఠం కూలిపోతూ ఉంది. పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఆ కట్టబడినటువంటి బలిపీఠము చెల్లా చెదరైపోతూ ఉంది. కన్నీరు కార్చేటువంటి విశ్వాసం లేరు. అందుకనే ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని సభలు పెట్టినా, ఎంత వాక్యం ప్రకటింపజేసినా, ఎంత గొప్ప గొప్ప దైవజనులు వచ్చినా రక్షణ పొందేటువంటి వారు ప్రాంతంలోనే కానీ సంఘములోనే కానీ కరువైపోతూ ఉన్నారు. ఈరోజు బలిపీఠము తిరిగి కట్టబడాలి. విలువ కలిగిన దాన్ని స్వాధీనము చేసుకునేటకు నీ సమస్తమును కూడా నువ్వు అమ్మి దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి. అందుకని పౌలు అంటూ ఉన్నాడు, సజీవ యాగముగా నీ శరీరమును దేవునికి సమర్పించుట అది యుక్తమైనది. హల్లెలూయా. నీ శరీరం అంటే ఈ లోకాన్ని, ఈ లోకములో నువ్వు జీవించేటువంటి జీవితాన్ని దేవుని కొరకు నువ్వు ఇవ్వగలిగితే, దేవునికి నువ్వు సమర్పించుకోగలిగితే నా దేవుని యొక్క రాజ్యములో మొదట నిలబడేటువంటి వాడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఒక నిధిని, అమూల్యమైనటువంటి దాన్ని కనుగొన్నప్పుడు తన సమస్తమును కూడా అమ్మి ఆ పొలమును చేజిక్కించుకున్నట్టుగా యేసయ్య పొలమనబడి పిలువబడేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి అంటే, మనందరము కలిసి ఆ రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే మన బలిపీఠము కట్టబడాలి. సజీవ యాగముగా దేవునికి మనం ఏం చేయాలి? సమర్పించుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. అందుకనే 5వ పాయింట్లో అంటూ ఉన్నాడు భక్తుడు, దేవునికి పూర్తిగా లొంగిపోయేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో దేనికి లొంగిపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? నీ యొక్క కుటుంబస్తులకు నువ్వు లొంగిపోతున్నావా? లోకాచారాలకు లొంగిపోతున్నావా? లోక వ్యవహారాలకు లొంగిపోతున్నావా? సోమర్తనానికి లొంగిపోతున్నావా? బద్ధకానికి లొంగిపోతున్నావా? డబ్బుకి లొంగిపోతున్నావా? లేకపోతే ఇష్టానుసారమైనటువంటి జీవితానికి లొంగిపోతున్నావా? దేనికి లొంగిపోతున్నావు? దేనికి లొంగిపోతున్నావు ఈరోజు? నువ్వు దేవునికి నువ్వు లొంగాలి. హల్లెలూయా. దేవునికి నువ్వు లొంగిపోయినప్పుడు, దేవునికి నువ్వు సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు అమూల్యమైనటువంటి దానిని నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఆరాధనలో బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను కొరకు మనము చూసాం. ఆరాధనలో బలిపీఠం అనగా సత్యమును మన జీవితంలో నింపి, సత్య మార్గములో, వెలుగు మార్గములో మనం నడిపించి, ఆయన నివసించేటువంటి నివాస స్థలమునకు మనల్ని ఆరాధన బలిపీఠం తీసుకుని వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా బలిపీఠము దేవునికి పూర్తిగా మనం లొంగిపోయేటువంటి వారిగా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరి పాయింట్ మనం చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఆఖరి పాయింట్ ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి నిర్జీవనం లేక ఆత్మీయమైనటువంటి నిర్జీవమునకు ప్రతిస్పందనగా బలిపీఠమును పునర్నిర్మించుకోవాలి. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి నిర్జీవమునకు ప్రతిస్పందనే బలిపీఠమును తిరిగి నిర్మించుకొనుట. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి నిర్జీవమును, దానికి ప్రతిస్పందనే బలిపీఠమును తిరిగి నిర్మించుకొనుట. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలను మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డ. ఒకానొక సమయంలో దేవుని కొరకు వెలిగినటువంటి వారు కొన్ని సందర్భాల్లో పడిపోయి వారి బలిపీఠము విచ్ఛిన్నమైపోయినటువంటి సమయంలో
దేవుడు వారిని మరలా లేవనెత్తి వారు బలిపీఠము కట్టుకోవాలని, పడిపోయినటువంటి బలిపీఠాన్ని మరలా తిరిగి నిలబెట్టుకోవాలని వారు ఆశపడినప్పుడు దేవుడు వారిని బలపరిచి నిలబెట్టినటువంటి వైనమును వాక్యములో మనము చూడగలం. మిరియాం మోషే యొక్క సహోదరి. మోషేని చూసి ఎంతో గాసిప్స్ అనగానే అంటే లేనిపోయిన కళ్ళబుచ్చినటువంటి మాటలు చెప్పుట, లేనిపోయిన అన్నీ అందరికీ చెప్పడం, అందరి చెవుల్లో ఏదొకటి కళ్ళబుచ్చినటువంటి మాటలు చెప్పి ఇతరుల మీద ఆ విరక్తిని, ఇతరుల మీద కోపాన్ని కలుగు చేసేటువంటి మాట, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచేటువంటి మాటలు చెప్పడం, ఇలాంటి మిరియాం చేస్తూ ఉంది. అసలు మిరియాముకున్నటువంటి ఆత్మీయత ఏమిటి? ఆ ఎర్ర సముద్రము దాటి అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి సమయంలో ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ కంజీరతో పాటలు పాడుతూ ఆరాధనలోనికి నడిపించినటువంటి ఆత్మీయురాలు ఆమె. హల్లెలూయా. అలాగా అందరినీ, అనేక మందిని ఆరాధనలోనికి నడిపించినటువంటి మిరియాం ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను లేక దేవుని నిలబెట్టినటువంటి ఆ యొక్క సేవకుణ్ణి దూషించి లేక లేనిపోయిన మాటలు, ఆ మాట ఈ మాట చెప్పి ద్వేషాన్ని కలిగి కొంతమంది ఉంటారమ్మా, మందిరానికి రారు కానీ మందిరానికి వచ్చే వారికి విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారు. మీ సంఘం ఎందుకు, మన పక్కనే ఉంది కదా మంచి సంఘం, ఆ సంఘంలో ఎలాగంట, ఈ సంఘంలో అలాగంట, ఎక్కడికి వెళ్ళిపోతే కుదరదా, ఎక్కడైనా ఒకటి కాదా, లేకపోతే నువ్వే పాస్టర్ అయిపో, నీ వెనకాలంతా మేము వచ్చేస్తాం. మా ఏకంగా 2-3 కుటుంబాలు ఉన్నాయి. దేవుడు నిలవబెట్టినటువంటి సేవకునకు వ్యతిరేకముగా నువ్వు ఏమి చేసిననో దేవుడు వారిని ఊరుకోడు. నీ ఇష్టానుసారంగా చేసేద్దాం అనుకుంటావేమో, ఇక్కడ మిరియాము కూడా అదే చేసింది. మిరియాము కూడా అదే చేస్తుంది. సొంత తమ్ముడే కదా, నేను ఏదనేసినా చెల్లిపోద్ది, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంది. దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంది. మరలా మోషే ప్రార్థన చేయగా, దేవుని బ్రతిమాలుకోక మిరియాము మరలా పశ్చాత్తాపపడగా ఆ కూలిపోయినటువంటి బలిపీఠం ఎప్పుడైతే కట్టబడిందో స్వస్థతను పొందుకొని మరలా దేవుని కొరకు జీవించడం ప్రారంభించింది. హల్లెలూయా. అలాగే రూతు తన జీవితంలో కూడా అంతే. రూతు తన జీవితంలో కూడా అన్ని పోగొట్టుకుంది. సంతోషము కోల్పోయింది, భర్తను కోల్పోయింది, మామగారిని కోల్పోయింది, అన్నీ కోల్పోయి మోడుగా మిగిలిపోయి తన బలిపీఠం విచ్ఛిన్నమైపోయి దేవుడంటే ఎవరో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె బ్రతుకును ఎప్పుడైతే తన అత్తగారితో పాటు వచ్చి తనకి ఆత్మీయముగా బలపడి ఆ బలిపీఠాన్ని కట్టడం ఎప్పుడైతే ప్రారంభించిందో, దేవునిలో విశ్వాసాన్ని, దేవునిలో నమ్మకాన్ని, దేవునిలో ఆరాధనను ఎప్పుడైతే చేయడం, హృదయపూర్వకంగా చేయడం, మాట విని ఆ మాట ప్రకారంగా నడవడం ఎప్పుడైతే ప్రారంభించిందో ఆ బలిపీఠం మరలా తిరిగి కట్టబడడం ప్రారంభమైంది. హల్లెలూయా. ఎప్పుడైతే బలిపీఠం కట్టడం ప్రారంభమైందో రూతు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం పొందుకుందండి. హల్లెలూయా. పుట్టుకలో అంటే ఆ యొక్క జీనియాలజీ, ఆ వంశావళిలోనికి దేవుడు ఆమెను చేర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం చూసారా. నీ బలిపీఠము కూడా మరలా తిరిగి కట్టబడితే నువ్వు కోల్పోయిందంతా మరలా తిరిగి పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ బలిపీఠము కట్టుకొనుటకు ఒక మంచి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కట్టుకోవడానికి ఇష్టపడతావా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ ఆరాధన అనేటువంటి బలిపీఠం కూలిపోయిందా? నీ జీవితంలో బలిపీఠం సరిగ్గా లేదు కనుకనే సంపూర్తిగా దేవునికి నువ్వు లొంగలేకపోతున్నావు. అమూల్యమైనటువంటి పరలోక రాజ్యమును నువ్వు విడిచిపెట్టి ఇంకా ఈ లోక శరీరముతోనూ సజీవ యాగముగా నీ శరీరమును దేవునికి సమర్పించుకొనక ఇంకా ఆ విధముగానే నువ్వు ఈ లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నావు. అమూల్యమైనటువంటి దాన్ని, శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టేశావు. ఈరోజు సంఘమైనటువంటి మనం మేలుకోవాలి. మన బలిపీఠం మరలా తిరిగి కట్టబడాలని యేసయ్య ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే తన వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధముగా ఉన్నావా? కోల్పోయినదంతా నువ్వు తిరిగి పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నావా?
అయితే నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకో. ఈ ఉపవాస కూడికలలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. అయ్యా, నా బలిపీఠము కూలిపోయిందయ్యా, అయ్యా నేను ఎంతో కోల్పోయానయ్యా, నా కుటుంబ పరిస్థితి చేయి దాటిపోతుందయ్యా, దయచేసి మరలా నన్ను నిలబెట్టవా, దయచేసి మరలా నా బలిపీఠాన్ని తిరిగి మరలా కట్టవా, కోల్పోయిందంతా మరలా నాకు తిరిగి అనుగ్రహించవా. రూతును ఆశీర్వదించినట్లుగా, మిర్యామును ఆస్వాదించినట్టుగా, దావీదును ఆస్వాదించినట్టుగా, మోషేను ఆశీర్వదించినట్లుగా, అయ్యా నా బలిపీఠాన్ని నేను మరలా తిరిగి కట్టుకుంటాను, మరలా నా విశ్వాసాన్ని తిరిగి నేను కొని తెచ్చుకుంటాను ప్రభా. నేను ప్రభా సజీవ యాగముగా నేను సమర్పించుకుంటాను, నీకు లొంగిపోతానయ్యా. నీ ఆరాధన అనేటువంటి బలిపీఠాన్ని మరలా కడతానయ్యా, విశ్వాసమైనటువంటి బలిపీఠాన్ని మరలా కడతానయ్యా. మరలా నా జీవితంలో కోల్పోయిందంతా తిరిగిస్తావా, నా సంఘము కోల్పోయిన దాన్ని మరలా తిరిగిస్తావా, నా కుటుంబము కోల్పోయిన దాన్ని మరలా నువ్వు తిరిగిస్తావా? దేవుడు అంటున్నాడు, నేను ఇస్తాను, నేను ఇస్తాను. నీ బలిపీఠాన్ని తిరిగి మరలా కడతావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టు. సంఘమైనటువంటి నీవు పూర్వపు వైభవంలోనికి మరలా నువ్వు తిరిగి రావాలి. నీలో ఉన్నటువంటి ఆసక్తి మరలా తిరిగి నీకు అవ్వాలి, రావాలి. ప్రార్థించు దేవుణ్ణి, ప్రభా ఆసక్తి నాకు కలుగు చేయవా, పడిపోయినటువంటి నా బలిపీఠాన్ని మరలా తిరిగి నిర్మించుకునేటువంటి శక్తి నాకు అనుగ్రహించవా. నా బలహీనతలు నాకు అడ్డుగా రాకూడదు నాయన. నాకు ఎన్ని బలహీనతలున్నా నేను వచ్చి నీకు నేను మొదటి స్థానాన్ని ఇవ్వాలి. నా బలహీనతలను నాపకూడదు, నా యొక్క బిజీ లైఫ్ నన్ను ఆపకూడదు నాయన. నా యొక్క శోధన బాధలు, నా అవమానము ఏది కూడా నన్ను ఆపకూడదయ్యా. నేను మరలా నా యొక్క బలిపీఠాన్ని తిరిగి కట్టుకొని నీ సన్నిధానములో నీ కొరకు వెలిగేటువంటి కృపను దయచేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్క నిమిషం ప్రార్థన చేయగలవా? దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం.